టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీకు ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్ కూడా ఇంటెన్సివ్గా వెళ్తున్నాయని మీకు తెలుసు. అయితే ఈ మాడ్యూల్లో నేను డిస్కస్ చేయబోయే మేజర్ టాపిక్ ఏంటంటే, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది వాళ్ళకి ప్రైమరీ డౌట్గా ఉంటుంది. సో ఆ ప్రైమరీ డౌట్లో ఫస్ట్ మీరు ఎనలిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అని మీకు బలంగా నమ్మకం ఉంటే, అంటే ఒక విషయాన్ని మెమొరీ పవర్ కాకోకుండా ఎనలిటికల్ అప్రోచ్ కనుక మీకు ఉంటే, ఒక టాపిక్ని కనుక 360 డిగ్రీస్ మీరు చూడగలుగుతున్నారు అని అంటే, లేదా మీ హ్యాండ్ రైటింగ్ బాగుండి ఎనలిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో లేదు నేను ఎనలిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, రిటర్న్ ఎగ్జామ్ రాయలేను అని అనుకున్న వాళ్ళు గ్రూప్ 2కి ప్రిపేర్ అవటం మంచిది. సో ఇది ఫస్ట్ ప్రైమరీ క్లారిటీ. ఎనలిటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి రాయగలుగుతాను థియరీ అన్నవాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. థియరీ రాయలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ కాన్సెప్ట్ ఓరియంటేషన్గా నేను ఎగ్జామ్ని అటెండ్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు బోత్ సైమల్టేనియస్ ఈ రెండు క్వాలిటీస్ని దగ్గర పెట్టుకొని గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2ని సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చా అంటే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వచ్చు. సో దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ని కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యే అప్రోచ్ ఏంటి అనేదే మేజర్గా మనం ఈ మాడ్యూల్లో తెలుసుకుంటాం. సో ఒకసారి మనం గ్రూప్ 2లోకి వెళ్తే, గ్రూప్ 2లో మేజర్గా కవర్ చేయాల్సిన సబ్జెక్ట్ ఎకానమీ అని మనందరికీ తెలుసు. ప్రజెంట్ ఉన్న సిలబస్ ప్యాటర్న్ని బేస్ చేసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 50, మెయిన్స్ ఎగ్జామ్లో 150 మార్క్స్కి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ బోత్ కలిపి మనకి ప్రిలిమ్స్లో 50, తర్వాత మెయిన్స్లో 150 మార్క్స్కి ఉంటుంది. దాంతో పాటుగా ఇది ప్రైమరీ రోల్ని ప్లే చేస్తుంది. పేపర్ 3లో మనకి ఎకానమీ ఉంటుంది, మొత్తం 3 పేపర్స్లో. సెకండ్ పేపర్లో వచ్చేసి మనకి ఏపీ హిస్టరీ, పాలిటీ రెండు ఉంటాయి. ఏపీ హిస్టరీ ప్రిలిమినరీలో 25 మార్క్స్కి, మెయిన్స్లో 75 మార్క్స్కి, పాలిటీ ప్రిలిమినరీలో 25 మార్క్స్కి, మెయిన్స్లో 75 మార్క్స్కి ఉంటాయి. సో ఇది పేపర్ 2. ఈ రెండు కలిపి పేపర్ 2 150 మార్క్స్కి మెయిన్స్లో, ప్రిలిమినరీలో 50 మార్క్స్కి. ఎకానమీ ఒక్కటే ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. అంటే ఇక్కడ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఎకానమీ, సెకండ్ ఏపీ హిస్టరీ, పాలిటీ, థర్డ్ వచ్చేసరికి పేపర్ 1. పేపర్ 1లో చాలా సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ హిస్టరీ, మేజర్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తర్వాత ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ బైఫర్కేషన్, తర్వాత మెంటల్ ఎబిలిటీ. సో ఏపీ బైఫర్కేషన్, మెంటల్ ఎబిలిటీ ఇలాంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఒక 11 సబ్జెక్ట్స్ అన్నీ కలిపి మనకి ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో సో 150 మార్క్స్కి ఉంటాయి. అంటే ఈ టాపిక్స్ అన్ని ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అనేది సో చాలా తక్కువ మార్కులు ఉంది కంపేర్ టు ఎకానమీ, పాలిటీతో. ఎకానమీ, పాలిటీ కన్నా కూడా హిస్టరీ, జాగ్రఫీ తక్కువగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి గ్రూప్ 2లో అయితే మనకు వచ్చేది ప్రిలిమినరీలో అయితే దాదాపుగా ఒక 5 or 4 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మెయిన్స్లో అయితే ఒక 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏది హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎన్వైరన్మెంట్, ఎస్ఎన్టీ, ఏపీ బైఫర్కేషన్, మెంటల్ ఎబిలిటీ వీటి నుంచి. సో గ్రూప్ 2లో మనకి టోటల్గా మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఎకానమీ, సెకండ్ ఏపీ హిస్టరీ, పాలిటీ, తర్వాత మిగతా సబ్జెక్ట్స్ అన్ని కూడా 4 or 5 మార్క్సే ఉంటాయి కాబట్టి సో వాటి మీద లెస్ కాన్సన్ట్రేషన్ అనేది సరిపోతుంది. ఒకవేళ గ్రూప్ 2 ఇప్పుడు చూసాం, గ్రూప్ 1 ఇప్పుడు చూస్తాం. రెండింటిని కంబైన్ చేసి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఏంటనేది మనం చూస్తాం. రెండు కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది లాస్ట్లో చూస్తాం. గ్రూప్ 1లో మనకి 2 పేపర్లు ఉన్నాయి, 120 మార్క్స్ ఈచ్ పేపర్ ఉంటుంది, టోటల్గా 240 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో అయితే పేపర్ 1లో మనకి మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్, తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ ఐఆర్ అంటే పాలిటీ, థర్డ్ ఎకానమీ, ఫోర్త్ జాగ్రఫీ. ఈ 4 టాపిక్స్లో కూడా మేజర్గా 4 GS సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఈ 4 GS సబ్జెక్ట్స్లో కూడా మనకి దాదాపుగా 120 మార్క్స్. అంటే ఈ 4 సెక్షన్స్ నుంచి కూడా మేజర్గా మనం చూస్తే ఎకానమీ, పాలిటీ అనేది మేజర్, ప్రిలిమినరీలో 30, మెయిన్స్లో 150 మార్క్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ రెండు కలిపి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో అంటే ఇక్కడ మేజర్ వెయిటేజ్ మళ్ళీ ఎవరికి ఉంది, ఇక్కడ ఎకానమీ, పాలిటీకే ఉంది. మైనర్ వెయిటేజ్ ఎవరికి ఉంది, హిస్టరీ, జాగ్రఫీకి ఉంది. సో అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేపర్ 1లో మేజర్గా ఎకానమీ, పాలిటీ,
జాగ్రఫీ హిస్టరీ కలిపి ఒక వెయిటేజ్ ఉంటే ఎకానమీ పాలిటీ కలిపి ఒక రెండు సపరేట్ వెయిటేజెస్ ఉన్నాయి. సో అంటే మేజర్గా ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అనేది తక్కువ వెయిటేజ్ ఉంది. సో ఈ పాయింట్ని మనం గ్రూప్ 2లో కూడా స్ట్రెస్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పేపర్ 2లో వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ 120 మార్క్స్కి 3 సెక్షన్స్ ఉన్నాయి, 3 into 40. జనరల్ మెంటల్ ఎబిలిటీ 40 మార్క్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమినరీలో 40, మెయిన్స్లో 150 ఉంటుంది. సో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని ఎస్విఆర్ అకాడమీ నుంచి మేజర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని మీకు కవర్ చేయడం జరుగుతుంటుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమినరీలో 40, మెయిన్స్లో ఆల్ అంటున్నాను, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్ 1కి బ్యాక్ బోన్ లాంటిది, గ్రూప్ 2 కూడా బ్యాక్ బోన్ లాంటిదే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ లింకేజ్ లేకుండా మనం ఏ సబ్జెక్ట్కి చదవలేం. సో అందుకని రీసెంట్ వచ్చే ఎగ్జామ్స్ అన్ని కూడా మేజర్గా కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి సో కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ బేస్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే పేపర్ 2లో మేజర్గా మనకి సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ 3 కలిపి 120 మార్క్స్కి ఉంటాయి. సో అంటే ప్రిలిమినరీ మొత్తం 240 మార్క్స్కి ఉంటుంది. సో ఎనీవే ఇక్కడ గ్రూప్ 1లో మేజర్ సబ్జెక్ట్స్ పేపర్ 1లో ఎకానమీ, పాలిటీ. గ్రూప్ 1లో మేజర్ సబ్జెక్ట్స్ పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అన్నిటికీ వర్తించుకోవచ్చు. 2 పేపర్ల మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఓకే అండి, ఇప్పుడు మనం గ్రూప్ 2 సిలబస్ ఏంటో చూసాం, గ్రూప్ 1 సిలబస్ ఏంటో చూసాం. రెండింటిని కంబైన్ చేసి 2 ఎగ్జామ్స్కి సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం ప్రిపేర్ అవ్వాలి అంటే మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూస్తే రెండిట్లో ఇంటర్సెక్షన్స్ తీస్తే మనకి ఎకానమీ అనేది మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎకానమీ అనేది గ్రూప్ 2లో ప్రిలిమినరీలో 50 మార్క్స్, మెయిన్స్లో 150 మార్క్స్. ఇక్కడ కూడా మీరు చూస్తే ఎకానమీ అనేది ప్రిలిమినరీలో 30 to 40 మార్క్స్, తర్వాత మెయిన్స్లో 150 మార్క్స్ సింగిల్ పేపర్ ఉంటుంది. అంటే ఎకానమీ అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో కూడా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఎకానమీని మీరు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుందంటే అండి, గ్రూప్ 2లో డెప్త్ చదవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2లోనేమో డెప్త్ ఉన్నాయి సబ్జెక్టులు, గ్రూప్ 1లో వైడ్ రేంజ్ చదవాలి. అంటే మోర్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ నేమో గ్రూప్ 1లో ఎక్కువ కవర్ చేయాలి, తర్వాత ఉన్న టాపిక్స్ నే బాగా డీప్ గా చదివేది గ్రూప్ 2 అనమాట. అది మేజర్ గా అర్థం చేసుకోవాల్సింది మనం. సో గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 1లో వైడ్ రేంజ్ ఆఫ్ సిలబస్ ఉంది, అంటే దాన్ని వైడ్ రేంజ్ లో మీరు కవర్ చేయాలి సిలబస్ ని. కానీ గ్రూప్ 2లో ఉన్న సిలబస్ తక్కువ అయినప్పటికీ ఇన్ డెప్త్ చదవాల్సి ఉంటుంది అనమాట. అది మేజర్ డిఫరెన్స్. రెండింటిని కంబైన్ చేసి మీరు ప్రిపేర్ అవ్వాలనుకునేటప్పుడు మేజర్ గా ఎకానమీ అనేది మీ ఫస్ట్ ఫోకస్. ఎకానమీని కంప్లీట్ గా చదవండి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ విత్ బడ్జెట్ అండ్ సర్వేస్. సో అది ఇండియన్ బడ్జెట్ అండ్ సర్వే, ఏపీ బడ్జెట్ అండ్ సర్వే. సెకండ్ వచ్చేసి మీ ఆప్షన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే మీకు ఇక్కడ గ్రూప్ 2లో కూడా మేజర్ వెయిటేజ్ ఉంటుంది. సో ప్రిలిమినరీలో 25, గ్రూప్ 2 మెయిన్స్ లో 75 మార్క్స్. అలానే గ్రూప్ 1 ప్రిలిమినరీలో మీకు దాదాపుగా 30 మార్క్స్, మెయిన్స్ లో 150 మార్క్స్ పేపర్ సింగిల్ సపరేట్ గా ఉంటుంది అనమాట. సో అందుకనే సెకండ్ ఆప్షన్ ఏంటంటే పాలిటీ. థర్డ్ ఆప్షన్ మీకు వచ్చేసి మేజర్ గా ఈ రెండు అనేది ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తాయి, ఎకానమీ, పాలిటీ అనేది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ. సో దాని తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉన్న కంబైన్డ్ సబ్జెక్టులు చూస్తారు. సో మీ ఫోకస్ గ్రూప్ 2 అయి ఉండి ఆప్షనల్ గా గ్రూప్ 1 కూడా అటెంప్ట్ చేయాలనుకుంటే మీరు థర్డ్ ఫోకస్ ఏపీ హిస్టరీ. మీ ఫోకస్ గ్రూప్ 1 అండ్ అయ్యి ఉండి గ్రూప్ 2ని మీకు ఆప్షనల్ గా అప్లై చేసుకోవాలనుకుంటే మీ ఫోకస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 కూడా రాయాలనుకునే వాళ్ళు థర్డ్ ఆప్షన్ మీకు ఏపీ హిస్టరీ. గ్రూప్ 2 మేజర్ ఫోకస్ చేస్తూ గ్రూప్ 1 కూడా రాయాలనుకునే వాళ్ళు థర్డ్ ఫోకస్ ఏపీ హిస్టరీ. ఫస్ట్ 2 ఫోకస్ అంటే 2 మేజర్ ఫోకస్ ఏవైతే ఉన్నాయో ఎకానమీ, పాలిటీ, అవి రెండిటికి బాగా ఉపయోగపడతాయి గ్రూప్ 2, గ్రూప్ 1. థర్డ్ కాడ నుంచి మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు గ్రూప్ 2 మేజర్ గా ఫోకస్ చేస్తూ గ్రూప్ 1 కూడా రాయాలనుకుంటే మేజర్ గా ఏపీ హిస్టరీ థర్డ్ ఆప్షన్ గా చదవండి. గ్రూప్ 1 ఫోకస్ గా చదువుతూ గ్రూప్ 2ని మీరు ఆప్షనల్ గా రాయాలని అనుకుంటుంటే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ చదవండి, కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఇంటర్సెక్షన్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఈ 3 కలిపే మనకు 120 మార్క్స్ ఉంటాయి. కాబట్టి గ్రూప్ 1 మీరు ప్రైమరీ ప్రయారిటీ అయితే థర్డ్ ఆప్షన్ గా ఈ 3టిని చదవండి. లేదు గ్రూప్ 2 మీరు ప్రైమరీ ప్రయారిటీ అయితే సో థర్డ్ ఆప్షన్ గా ఏపీ హిస్టరీ చదివి మిగతా వాటిని చదవండి. సో మొత్తంగా ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ జాగ్రఫీ లాస్ట్ ఫైనల్ గా. అంటే రెండిట్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఇండియన్ జాగ్రఫీ నుంచి తక్కువ మార్క్స్ వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే
సింపుల్గా చెప్పాలంటే ఎకానమీ అనేది ఒక పార్ట్ అయితే, పాలిటీ అనేది ఒక పార్ట్ అయితే, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ రెండు కలిపి ఒక పార్ట్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2 ఎగ్జామ్స్ లో కూడా దాని మార్క్స్ ఈక్వలైజేషన్ అలానే ఉంటుంది. సో గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా. సో అందుకనే మీకు లాస్ట్ లో వీటిని ప్రిపేర్ అవడం అనేది మంచిదన్నమాట. సో అంటే టోటల్ గా ఫస్ట్ ఎకానమీ, సెకండ్ పాలిటీ, గ్రూప్ 2 మీరు టార్గెట్ అయితే థర్డ్ ఏపీ హిస్టరీ, ఒకవేళ గ్రూప్ 1 మీరు టార్గెట్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది థర్డ్ ఆప్షన్. సో ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అనేది లాస్ట్ కి ఇద్దరు కంబైన్డ్ గా చదవచ్చు. ఈ టోటల్ గా నేను రాసిన 8 ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మీరు సీక్వెన్స్ లో కనుక కంప్లీట్ చేయగలిగితే 2 ఎగ్జామ్స్ కి మీరు రాయటానికి దగ్గరగా పోటీ పడుతున్నట్టే. సో ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు సైమల్టేనియస్ గా ప్రిపేర్ అయ్యే పద్ధతులు. ఎనీవే, ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నామని మీకు తెలుసు. సో ఆ ఆన్లైన్ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కింద ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్ కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ డిజిటల్ మోడ్ లో ఉండే అవకాశం ఉంది అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని ఎస్విఆర్ అకాడమీ 6 అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు, లేదా టెలిగ్రామ్ లోకి వెళ్ళి మీరు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ ఎస్విఆర్ అకాడమీ వస్తుంది. సో ఎస్విఆర్ అకాడమీలో మీకు ఎవ్రీడే ఎంసీక్యూ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, ఎస్విఆర్ క్విజ్ అనే పేరుతో. వాటిని ఆన్లైన్ కోర్సులో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని మాక్సిమం టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి సో ఎస్విఆర్ అకాడమీ 6 అని సెర్చ్ లో టైప్ చేసినా, మీకు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి, జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ ప్రెస్ చేయండి. సో మీరు జాయిన్ అయిపోతారు. అక్కడ నుంచి మీరు డిజిటల్ మోడ్ లో క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీడే ఏపీ హిస్టరీ ఒక రోజు, పాలిటీ ఒక రోజు, జాగ్రఫీ ఒక రోజు, ఇండియన్ ఎకానమీ ఒక రోజు, ఇలా మీకు ఎంసీక్యూ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. వాటిని ఎస్విఆర్ క్విజ్ కింద ఆన్లైన్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎనీవే, ఎస్విఆర్ అకాడమీ కరెంట్ ఎకానమీని కూడా మీకు కంప్లీట్ గా ఎవ్రీ వీక్ జరిగిన కరెంట్ ఎకానమీని కూడా ఆన్లైన్ కోర్సెస్ లో అప్డేట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ పాలిటీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా డైలీ మాడ్యూల్స్ కింద మీకు ఆ వీక్ ఆ 1 మంత్ లో జరిగిన మొత్తం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, స్టాండర్డ్ సబ్జెక్ట్స్ తో పాటుగా. సో థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in లోకి వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను
ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.